భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువ. ఉదాహరణకి పంజాబ్, గోవా, ఇప్పుడు కేరళ కూడా. అయితే ఈ డ్రగ్ ట్రాఫికింగ్‌లో పంజాబ్‌ది చాలా పెద్ద నోటోరియస్ నేమ్ అనమాట. 'ఉడతా పంజాబ్' మూవీ కూడా ఆల్మోస్ట్ ఇదే బేస్ చేసుకొని ఉంది. అయితే పంజాబ్ గవర్నమెంట్ రీసెంట్‌గా ఒక కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిందనమాట. ఎవిడెన్స్ బేస్డ్ యాంటీ డ్రగ్ స్కూల్ కరిక్యులమ్. అంటే స్కూల్ పాఠాల్లో యాంటీ డ్రగ్ కరిక్యులమ్ అనేది పెడుతున్నారు. అది కూడా ఎవిడెన్స్ బేస్డ్ అనమాట. మనకు తెలుసు 'అభిజిత్ బెనర్జీ ఎస్తే డఫ్లో' వాళ్ళు ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని చేస్తారు. అంటే ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక ట్రయల్ ఏస్తారనమాట. శాంపిల్స్ తీసుకొని ట్రయల్ ఏసి అది ఎంతమందికి ఎలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి, అలా చేయటం వల్ల ఎలాంటి లాభం అని చెప్పి. సో, ఆ దిశగా వాళ్ళ జేపాల్ సంస్థ ఏదైతే ఉందో 'అభిజిత్ బెనర్జీ ఎస్తే డఫ్లో' సంస్థ దాదాపు 9,600 మంది స్టూడెంట్స్‌కి ఈ యాంటీ డ్రగ్ సంబంధించిన కరిక్యులమ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళలో ఏ విధంగా మార్పొచ్చింది, బిహేవియరల్ చేంజ్ ఏ విధంగా వచ్చిందని చెప్పి అబ్జర్వ్ చేశారనమాట. సో, ఎవరికైతే ఈ యాంటీ డ్రగ్ కరిక్యులమ్ బోధించారో వాళ్ళలో చాలా వరకు అవేర్‌నెస్ పెరిగి డ్రగ్ అడిక్షన్ తగ్గిందంట. దాంతో ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో లక్షల మంది స్టూడెంట్స్‌కి ఇది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట. పంజాబ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా 'యుద్ధ్ నషియాన్ విరుద్ధ్' అనే పథకం కింద దీన్ని కూడా లాంచ్ చేశారు. ముఖ్యంగా నోబెల్ లారియట్స్ వీళ్ళు 'అభిజిత్ బెనర్జీ ఎస్తే డఫ్లో' వాళ్ళ జేపాల్ సౌత్ ఏషియా సంస్థ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. బిహేవియరల్ చేంజ్ కోసం దీన్ని మార్పులు తీసుకొస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో పంజాబ్ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్తుందనమాట. దాదాపు 8 లక్షల మంది స్టూడెంట్స్‌కి పంజాబ్‌లో డ్రగ్ ప్రివెన్షన్ సంబంధించి ముఖ్యంగా సబ్‌స్టెన్స్ అబ్యూస్ సంబంధించి అవగాహన సదస్సులు పెడతారు. పంజాబ్‌లోని గవర్నమెంట్ స్కూల్స్‌లో 27 వారాల పాటు ఎవ్రీ ఫోర్త్ నైట్ ప్రతి 15 రోజులకోసారి 35 మినిట్స్ సెషన్ పెడతారు. ఆ సెషన్‌లో పిల్లలకి ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించిన అవేర్‌నెస్ చెప్పటం, ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వటం, అదేవిధంగా డాక్యుమెంటరీస్ చూపించడం, వాటి మీద క్విజ్ క్రియేట్ చేయటం, పోస్టర్స్ క్రియేట్ చేయటం, పిల్లలతో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ చేయించడం, పెద్ద పెద్ద వాళ్ళని తెప్పించి డ్రగ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చెప్పించడం. సో, అదేవిధంగా డ్రగ్స్ రిలేటెడ్ ఏదైనా మిత్స్ ఉంటే వాటిని బస్ట్ చేయటం అండ్ డ్రగ్స్‌ని ఎలా రెఫ్యూజ్ చేయాలి దాని మీద స్ట్రాటజీస్, పీర్ ప్రెషర్ అంటే చుట్టుపక్కల స్టూడెంట్స్ కానీ, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ డ్రగ్స్ వాడుతూ మన చేత వాడబడినప్పుడు మనం ఏ విధంగా రెసిస్ట్ చేయాలి. దాంతో పాటు స్టూడెంట్స్‌కి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అంటే వాళ్ళ ఆలోచనతో కూడిన చాయిసెస్ ఎలా తీసుకోవటం, వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇదంతా కూడా ఎవిడెన్స్ బేస్డ్ యాంటీ డ్రగ్ కరిక్యులమ్ అంటే పూర్తి స్థాయిలో కంప్లీట్‌గా రీసెర్చ్ చేసి బిహేవియరల్ చేంజెస్ ఎలా వస్తున్నాయో ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ చేసిన తర్వాత ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. పంజాబ్‌లో దాదాపు 3,658 స్కూల్స్‌లో ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ 6,500 మంది టీచర్స్‌కి ఎంపవర్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. అంటే పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ చేయాలనే దాని మీద ముందు టీచర్స్‌కి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. మనకు తెలుసు పంజాబ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువ. పంజాబ్ ఈస్ వెరీ క్లోజ్ టు గోల్డెన్ క్రిసెంట్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇదంతా డ్రగ్ పెడ్లింగ్ ఏరియా అనమాట. ఈ ఏరియా నుంచి పంజాబ్‌ని కాపాడుకునేందుకు ముఖ్యంగా యువతను కాపాడుకునేందుకు ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారనమాట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రగ్ ట్రాఫికింగ్ మీదే కొన్ని మాఫియాలు, ముఠాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇది కేవలం అవేర్‌నెస్తోనే సరిపోదు. స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్‌మెంట్ మెకానిజం కూడా ఉండాలనమాట. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ ప్రాంతం నుంచి హెరాయిన్ ఎక్కువ పంజాబ్ ద్వారా ఇతర రాష్ట్రాలకి భారతదేశానికి వెళ్తదనమాట. అంతేకాదు ఈ నార్కోటిక్ టెర్రరిజంకి ప్రధాన బాధిత రాష్ట్రం పంజాబ్. పాకిస్తాన్ బేస్డ్ నార్కోటిక్ టెర్రరిజంకి. కాబట్టి మనం పంజాబ్‌ని కాపాడుకోవాలి. పంజాబ్‌లో దాదాపు 10 లక్షల మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడటానికి పంజాబ్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా వెరీ స్మాల్ క్వాంటిటీస్‌లో చాలా తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరికినప్పుడు వాళ్ళపైన ఇమ్మీడియేట్‌గా పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపించడం. ఈ విధంగా చేస్తుందనమాట. దాంతో పాటు పంజాబ్‌లో ఔట్ పేషెంట్ ఒపియాయిడ్ అసిస్టెంట్ ట్రీట్మెంట్ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అరెస్ట్ చేయకుండా రీహాబిలిటేషన్ అనమాట. ఔట్ పేషెంట్ ఒపియాయిడ్ అసిస్టెంట్ ట్రీట్మెంట్స్ కూడా పంపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా వుమెన్ ఎవరైతే మహిళలు బాధితులు ఉన్నారో, డ్రగ్ అడిక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంకా అక్కడ పంజాబ్‌లో టాబూ ఉందనమాట. అంటే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్‌కి పంపిస్తే గనక వాళ్ళకి పెళ్ళిళ్ళు కావనో, సొసైటీ వాళ్ళని వెలివేస్తుందని చెప్పి అమ్మాయిల్ని డీ అడిక్షన్ సెంటర్స్‌కి దూరంగా ఉంచుతున్నారు. దీన్ని కూడా అంటే ఈ ట్యాబుని కూడా బయటకు తీసి ముందుగా డీ అడిక్షన్ మీద కంప్లీట్‌గా ఫోకస్ పెట్టాలి. అదే విధంగా రీసెంట్‌గా పంజాబ్ రాష్ట్రం బడ్జెట్‌లో ఒక ప్రకటన చేసిందనమాట. హౌస్ టు హౌస్ డ్రగ్ సెన్సస్ నిర్వహిస్తామని. అంటే ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, డ్రగ్ బాధితులు ఎవరున్నారు, దీని మీద పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తామని చెప్పి పంజాబ్ గవర్నమెంట్ ప్రకటించింది. దేశంలో ఈ విధమైన ప్రకటన చేయటం అంటే హౌస్ టు హౌస్ డ్రగ్ సెన్సస్ సర్వే చేయటం ఇదే మొదటి రాష్ట్రం అని చెప్పొచ్చు.